హింసలకు గురి చేసావు ఆ అమ్మాయిని. నువ్వేమీ సానుభూతి చూపిలే వాళ్ళకి. నీ అధికారులను సమర్థించి అధికారులు బాగా చేశారన్నావు, బుధాలు దౌడుకున్నావు. ఈరోజు ఏమైంది అధికారుల పరిస్థితి? జైళ్ళల్లో ఊచలు లెక్క పెట్టే పరిస్థితి వచ్చింది. నేను రిటైర్ అయిపోతాను స్వామి, నన్ను వదిలేయండి అన్న కూడా చట్టం వదిలిపెట్టదు ఇవాళ. ఇది నీ హయాంలో జరిగినటువంటి దారుణమైనటువంటి కార్యక్రమాలు. 42 రోజుల పాటు వేధిస్తే నువ్వు అటువంటివేవి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒక్క బాధితుడిని పరామర్శించలేదు 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రి. నువ్వు పరామర్శించిందంతా ముద్దాయిల్నే పరామర్శించావు, వాళ్ళు ఇళ్ళకు పోయి పరామర్శించావు. నేనున్నాను పర్వాలేదు, మీరేం చేసినా నేను చూసుకుంటాను. ఇప్పుడు పోయి చెయ్యి, నేనున్నాను, నేను చూసుకుంటానండి. చట్టం తన పని తను చేసుకుపోయేటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు నీ అరాచకాలు సాగవు, నీ దుర్మార్గాలు సాగవు, నీ దౌర్జన్యాలు, నీ పార్టీలో నీతోటి ఉన్నటువంటి మీ నాయకులు బెదిరింపులకి బెదిరేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. నేరస్తులకు మాత్రమే నీ భరోసా. పేదవాళ్ళకి కానీ తాము నష్టపోయినటువంటి కుటుంబాలకు కానీ నువ్వు ఏనాడు ఒక భరోసా ఇవ్వాల. నేరస్తులకు భరోసా ఇచ్చి వాళ్ళని కాపాడుకున్నావు. ఇవాళ అందరూ నీ ఫోటో పెట్టి దండం పెట్టుకుని నీ పుణ్యమాన్ని మేము జైల్లోకి పోతున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబంలో మహిళలు కూడా ఎందుకు వచ్చిన కర్మయ్యా ఇది, నీ 5 ఏళ్ల పరిపాలనలో మమ్మల్ని దేశంపై జైళ్ళల్లో పెట్టించావు, అంతకన్నా నువ్వు మాకు చేసింది ఏంది తండ్రి అంటున్నారు. ఇంకా అక్కడెక్కడ 1-2 ఉన్నారు, అప్పుడప్పుడు కనబడుతుంటారు వాళ్ళు. కానీ వాళ్ళ కేసులు నడుస్తున్నాయి, చట్టాలు న్యాయస్థానాల్లో ఉన్నాయి. ప్రతిదీ న్యాయస్థాన పరిధిలో, చట్ట పరిధిలో విచారణ జరిగి వాళ్ళు దోషులుగా తేలినప్పుడు నిన్ను ఏ ఒక్కరు కూడా బలపరిచేవాళ్ళు ఉండరు, నిన్ను కాపాడేవాళ్ళు కూడా ఉండరు. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా వచ్చావు. మళ్ళీ మావి గన్, నీ గన్ కల్చర్ ఏంటి? తుపాకీ రాజ్యం కావాలని కోరుకుంటున్నావా ఈ దేశంలో? భారతదేశం అనేటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో నడిచేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ దేశం. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం తన ప్రజాస్వామ్య పాలనలో ఇవాళ ఎన్డీఏ నాయకత్వంలో నడుస్తూ ఉంది. ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఎక్కడా గొడవలు లేవు, ఎక్కడ కొట్లాటలు లేవు, గంజాయి బ్యాచ్ లేదు, నీ బ్లేడ్ బ్యాచ్లు లేవు, నీ హత్యా రాజకీయాలని సమర్థించవు లేరు. ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? ఏదో ఒకటి కలిపెడితే బాగుంటుందని ఒక పక్కన అమరావతిలో బ్రహ్మాండంగా అమరావతి రాష్ట్ర రాజధాని నారాయణ గారు అహర్నిశలు కష్టపడుతూ ముఖ్యమంత్రి గారి సలహా సూచనల మేరకు అనేక ప్రాంతాలు, అనేక దేశాలు తిరిగి మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని చెప్పి నిరంతరం కష్టపడి పనిచేస్తుంటే ఇప్పుడు వచ్చి ఈ రాజధాని పనికిరాదు, ఈ రాజధాని ఏం చేయము, నీ హయాంలో నువ్వేం చేయలే, నిర్వీర్యం చేసావు, నష్టపరిచావు రాజధాని. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి జనం నవ్వుకునే పరిస్థితికి తెచ్చావు మమ్మల్ని. ఈరోజు రాజధాని పనులు మొదలయ్యి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, అనేక భవనాల నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ నీకు కనపడవు. ఇవాళ ఏమంటావు నువ్వు? 3 సంవత్సరాల్లో మేము రాజధాని పూర్తి చేసి రాజధానిని ఇవాళ భారతదేశ చిత్రపటంలో అమరావతి రాజధానిని మేము ఏర్పాటు చేస్తూ ఉంటే ఉభయ పార్లమెంటులో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదించిన రాజధాని నేను అధికారంలోకి వస్తే నా ఎన్నికల్లో ప్రణాళికలో కూడా మావిగని పెడతాను అంటాడు.
అతనికి ఏమన్నా మతి స్థిమితం కోల్పోయాడా అని అనిపిస్తుంది నాకు. ఒక పక్క రాజధాని పూర్తవుతుంది, నారాయణ గారు ఈరోజు పోతామా రేపు పోతామా గృహప్రవేశాలు చేద్దామా ఆయన చెప్తుంటే, ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరూ రాజధానిలో ఉన్నటువంటి భవనాల్లో మీరు మారాలి, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే నేను మావిగని పెట్టి రాజధాని కడతానండి. నువ్వు వచ్చేది ఎప్పుడు, మావిగని పెట్టేది ఎప్పుడు, కొత్త రాజధాని ఏర్పాటు చేసేది ఎప్పుడు, ఏమన్నా పిచ్చి ముదిరి పాకాన పడిందని చెప్పక తప్పదు. నీ మావి గన్లు, ఈ గన్లు, ఆ గన్లు అన్నీ పోయి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు AK-56 రైఫిల్ని నీకు ఎక్కుపెట్టి పేల్చితే 11 మిగిలాయి అక్కడక్కడ. ఈ 11 కూడా ఈసారి మిగలకుండా పోతాయి. నీ మావిగన్ అనేటువంటి పిచ్చి మాటలు నీకు మతి భ్రమించింది. కాసేపు ఎక్కడికైనా పోయిరా, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని వదిలిపెట్టి తండ్రి, ఏదో మేము ప్రశాంతంగా ఉన్నాం, రాజధానిని అభివృద్ధి చేసుకుంటాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఈ ప్రాంతాల్లో ఈ రాష్ట్రం అంతా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి ఒక భాగస్వామ్యాన్ని ఇస్తున్నాం. కానీ నీకు మాత్రం సంక్షేమము కనబడదు, అభివృద్ధి కనబడదు. ప్రపంచంలోనే ఇవాళ గుర్తింపు కలిగిన సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. గతంలో నీ హయాంలో లేవు, ఉన్న 1-2 కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బతిమాలు మళ్ళీ తెచ్చుకుంటున్నాం వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వు మళ్ళీ మావిగన్ వస్తుంది, మావిగన్ ప్రచారంతోనే నేను ఎన్నికకి పోతానంటే నువ్వు దేనికైనా పో ఎన్నికకి. ఇవాళ ప్రజలు ఆమోదించే పరిస్థితుల్లో లేరు. నేను అక్కడే పోతాను, ఇక్కడే పోతాను, ఎన్నికల్లో పెడతానంటే అమరావతి రాజధాని పూర్తి అయిపోద్ది మరొక 1.5 సంవత్సరం లోపలే అనుకుంటాను నేను, కొంచెం ఒకరోజు అటు ఇటులో. నారాయణ గారే కదా దానికి రూపశిల్పి, వారే దానికి ఇంకో సంవత్సరంలో మొత్తం ప్రభుత్వపరమైన రాజకీయ వ్యవస్థని, ప్రభుత్వ వ్యవస్థని రాజధానిలో ఏర్పాటు చేస్తాం, న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. ఇన్ని రకాలుగా రాజధాని మేము ఏర్పాటు చేస్తుంటే నువ్వేమంటావు? మావిగన్ పెట్టి కొత్త రాజధాని కడతావా? తమరు చేసినటువంటి 10.5 లక్షల కోట్ల అప్పుకి 10.5 లక్షల కోట్ల అప్పుకి ఈ రాజధాని కట్టడమే చాలా జాగ్రత్తగా పైసా లెక్కబెట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచన, సమర్థవంతమైనటువంటి పాలన రాబట్టి ఈరోజు రాజధానులు నిర్మాణం అవుతున్నాయి. పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి.